ఆత్మ ఎప్పుడు ఉన్నది అంటే దానికి మొదలు ఉందా? మొదలుంటే దానికి అనాది ఎందుకు అవుతుంది? ఎప్పుడూ ఉన్నది ఎందుకు అవుతుంది? దానికి కూడా ఎప్పుడో ఆత్మ ఉండడం ప్రారంభమైతే ఈ శరీరంలాగే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆత్మకి ఆది లేదు, అనాది. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. ఉన్నది ఉన్నట్టు ఉన్నది, కానీ ఉన్నదన్నది మనకి ఎరుకలోకి రావట్లేదు. శరీరము ఆది, చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తోంది. ఇక్కడ నన్ను మీరు ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తోందని మీరు అంటున్నారు కదా, చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తే అసలు మొట్టమొదట శరీరం వచ్చినప్పుడు ఏ పాపపుణ్యాల వల్ల వచ్చింది? అప్పుడు పాపపుణ్యాలు చేయడానికి మొదటి శరీరం ఎలా వచ్చింది? దానికి ముందు పాపపుణ్యాలు ఎవరు చేశారు అంటే నేనంటాను అది మాయ వలన వచ్చింది. ఇప్పుడు ఆ మాయ వలన ఎలా వచ్చిందని మీరు అడిగారనుకోండి, నేను ఓ మాట చెప్తాను. ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటని అడుగుతాను.